ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ ని, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ ని, అంతేకాకుండా పైన లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా అప్రోచ్ చేసే ఏ వీడియో కూడా మిస్ కారు. అలాగే నా యొక్క ప్రతి వీడియోని ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. డిఎస్సి సైకాలజీ రక్షతంత్రాలు టాపిక్ మీ అందరికీ స్వాగతం. ఈరోజు నా యొక్క ఆడియో క్లాస్లో రక్షతంత్రాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా ఈ యొక్క టాపిక్ నుంచి 1 మార్క్ అయితే డిఎస్సిలో ఎడ్జిటి వారికైనా, స్కూల్ అసిస్టెంట్ వారికైనా ఎవరో ఒకరు తప్పకుండా 1 మార్క్ అయితే రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇది డిఎస్సి పర్పసే కాకుండా మీరు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్లయితే డిఈడి వారికైనా, బీఈడి వారికైనా చాలా ఉపయోగంగా ఉంటుంది. సో మేనేజ్మెంట్ కోటా వారు కూడా చాలామంది జాయినింగ్స్ అవుతున్నారు కాబట్టి వారు శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. ఈ రక్షతంత్రాలకు ఆద్యుడిగా మనం ఆస్ట్రియా దేశానికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పుకోవచ్చండి. వీటినే ప్రవేశపెట్టింది ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే వ్యక్తి. ఇతను సైకాలజీలో ఒక అగ్రగణ్యుడిగా మనం చెప్పుకోవచ్చు. మనం చదువుకున్న ఇడ్, ఈగో, సూపర్ ఈగోలను కానీ, లేకుంటే హిప్నాసిస్ కానీ, ఇలాంటివి ఎన్నో పద్ధతులను ఈయన కనుగొనడం జరిగింది. సో మీకు ఇక్కడ ఆస్ట్రియా దేశానికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ వీటిని కనుగొన్నారని చెప్పుకోవచ్చు. లేకపోతే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దేశానికి చెందిన వాడిని కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఆ రకంగా కూడా ఆలోచించుకోండి. ఓకేనా. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఈ యొక్క రక్షతంత్రాలకు ఇచ్చిన నిర్వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, వ్యక్తిలో చిన్న భిన్నమైన మూర్తిమత్వాన్ని కాపాడుకోవడం కోసం ప్రతి వ్యక్తి రక్షతంత్రాలను ఉపయోగించుకుంటాడని తెలిపాడు. అంటే మనకి చిన్నతనంలో జరిగిన స్కూల్ డేస్ సన్నివేశాలు కానివ్వండి, ఎవరైనా మన మీద కోపం పడితే అప్పటికప్పుడు మనం తప్పించుకోవడానికి ఏదో ఒక పన్నాగలను పన్నుతుంటాం కదా, వాటినే మనం అబద్ధాలని నిజ జీవితంలో అనుకున్నట్లయితే మన సైకాలజీ పరంగా వీటిని మనం రక్షతంత్రాలు అని అంటాము. అయితే ఈ యొక్క రక్షతంత్రాలు దగ్గరగా ఒక 12-13 ఆ విధంగా ఉన్నాయి. సో వాటిలో మనం చూసుకున్నట్లయితే వాటిని మనం 3 రకాలుగా విభజించుకోవచ్చు. ఓకేనా. ఇవి 3 రకాలు. 1 నిరాకరించి రక్షతంత్రాలు, 2 ప్రత్యామ్నాయం చూసుకునే రక్షతంత్రాలు, 3 తప్పించుకోవాలని చూసే రక్షతంత్రాలు. ఓకేనా. నిరాకరించు రక్షతంత్రాల్లో మొదటి దమనం అండి. ఈ దమనమును మనం ప్రేరణాత్మక మలుపు అని అంటాము. ఓకేనా. దీన్ని మనం ప్రేరణాత్మక మలుపు అని అంటాము. వ్యక్తి తనలోని బాధాకరమైన సంఘటనలు, తీర్చుకోలేని కోరికలను ఉద్దేశపూర్వకంగా అచేతనంలోకి నెట్టివేయడమే దమనం అంటాం. వ్యక్తి తనలోని బాధాకరమైన సంఘటనలను, తీర్చుకోలేని కోరికలను అచేతనంలోనికి నెట్టివేయడమే దమనం అని అంటాం. ఇప్పుడు మనకి ఇష్టమైన వ్యక్తి మన నిజ జీవితం నుంచి దూరమైనప్పుడు అతని యొక్క సంఘటనలను మనం మర్చిపోవడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. లేకపోతే కొన్ని రోజుల తర్వాత మనం అతన్ని మర్చిపోతాం. దానికి అది ఏ విధంగా జరుగుతుందంటే ఈ యొక్క దమనం వల్లనే జరుగుతుంది. దీన్నే మనం ప్రేరణాత్మక మలుపు అని అంటాం. ఓకేనా. తర్వాత చూసుకున్నట్లయితే హేతుకీకరణం. ఈ హేతుకీకరణం అంటే వ్యక్తి తనలోని లోటుపాట్లను సమర్థించుకోవడం. అంటే మనం తప్పులు చేస్తుంటాం, అయితే వాటిని మనం సమర్థించేసుకుంటాం. ఓకేనా. ఉదాహరణకి చిన్నప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే అందరిని ద్రాక్ష పుల్లన అనే సామెత విని ఉంటాం. అంటే నక్క అక్కడ ద్రాక్ష పళ్ళ కోసం ప్రయత్నించి ఓడిపోతుంది. తర్వాత నాకు అందలేదు కాబట్టి ఆ ద్రాక్ష పళ్ళు పుల్లగా ఉన్నాయేమో అని అనుకుంటుంది. ఈ విధంగా అన్నమాట. ఇంకా ఏ విధంగా అంటే ఇంకో మంచి ఎగ్జాంపుల్ అయ్యి చెప్తాను. 10వ తరగతి ఫెయిల్ అయిపోయిన ఒక విద్యార్థి ఉన్నాడు. అతను మనం అడిగితే 10వ తరగతి పాస్ అయినా ఏం ప్రయోజనం అని అంటాడనమాట. సో ఆ విధమైన 10వ తరగతి విద్యార్థి, ఫెయిల్ అయిన విద్యార్థిని మనం ప్రశ్నించగా, ఎందుకు ఫెయిల్ అయ్యావని ప్రశ్నిస్తే, పాస్ అయినా సరే ఏం ప్రయోజనం ఉంది, ఇప్పుడు ఏం జాబులు వస్తాయి అనేవాడు తన యొక్క తప్పును సమర్థించుకుంటాడు. ఓకేనా. తర్వాత 3వ విషయాన్ని చూసినట్లయితే ప్రక్షేపణం. నిరాకరించే రక్షతంత్రాల్లో 3వది ప్రక్షేపణం అండి. తనలోని లోపాలను వేరొకరిపై ఆపాదించుట. ప్రక్షేపణం అంటే తన యొక్క లోపాలను వేరొకరిపై ఆపాదిస్తాడు. ఇప్పుడు అదే ఎగ్జాంపుల్ పైన చెప్పిన ఎగ్జాంపుల్ని చూసుకున్నట్లయితే 10వ తరగతి విద్యార్థిని ఎందుకురా ఫెయిల్ అయ్యావని అడిగితే, మా టీచర్ బాగా చెప్పలేదు అందుకే నేను ఫెయిల్ అయ్యాను అంటాం. యాక్చువల్గా తప్పేవది చదువుకొని వీడిది, కానీ ఎవరి మీద నెట్టాడు, ఉపాధ్యాయుడి మీద నెట్టాడు. మీకు కావాలనే కొంచెం ఫ్రెండ్లీగా మీతో చెప్తున్నాను, ఇవి ఇంకా బాగా అర్థమవుతాయని. ప్రక్షేపణానికి ఉదాహరణ చూసుకున్నట్లయితే తను చేసిన తప్పును ఇతరుల మీద నెట్టేస్తుంటాడు అన్నమాట. తను సమర్థించుకోవడమే కాకుండా వేర్ల మీద నెట్టేస్తుంటాడు. బాగా సమర్థించుకుంటే హేతుకీకరణం అవుతుంది. తన యొక్క లోపాలను ఇతరుల మీద నెట్టేస్తుంటే అది ప్రక్షేపణ అవుతుంది. 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్థిని నువ్వు ఎందుకు ఫెయిల్ అయ్యావు అని అడిగితే, మా టీచర్ బాగా చెప్పలేదు కాబట్టి నేను ఫెయిల్ అయ్యాను అని చెప్పడం జరుగుతుంది. అదొక ఉదాహరణ.
తర్వాత ప్రత్యామ్నాయం చూసుకునే రక్షతంత్రాల్లో మొదటిది విస్థాపనం. ఓకేనా. ఈ విస్థాపనం చూసుకున్నట్లయితే తనలోని కోపాన్ని తనకన్నా చిన్నవారిపై చూపించడం. ఓకేనా. తనలోని కోపాన్ని తనకన్నా చిన్నవారిపై చూపించడం. అది ఈ విధంగా మీకు చెప్తాను. ఇప్పుడు ఉపాధ్యాయుని తిట్టినట్లయితే ఆ ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు, బాగా కోపం వచ్చేసి తరగతి గదిలోని పిల్లలపై చూపించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అత్త మీద ఉన్న కోపాన్ని కోడలు బిందె మీద చూపించడం అనేది ఒక మంచి ఉదాహరణ. ఓకేనా. తర్వాత చూసుకున్నట్లయితే పరిహారం. నెక్స్ట్ మన రక్షతంత్రం గురించి పరిహారం అనే రక్షతంత్రం గురించి తెలుసుకుందాం. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగాన్ని ఎంచుకొని ఆ రంగంలో స్థిరపడ్డాం. ఇప్పుడు ఒక రంగంలో ఫెయిల్యూర్ అయిన వ్యక్తి వేరొక రంగంలో సక్సెస్ఫుల్ అవడం. ఓకేనా. దీనికి ఒక ఉదాహరణగా చూసుకున్నట్లయితే చదువులో రాణించలేని సచిన్ టెండూల్కర్ క్రికెట్లో అద్భుతంగా రాణించడం. అంటే అతను చదువు అనే రంగంలో విఫలమయ్యాడు, కానీ ఇందులో బాగా రాణించాడు, క్రికెట్లోనే విజయం సాధించడం జరిగింది. సో ఒక రంగంలో రాణించలేని వ్యక్తి వేరొక రంగంపై ఆసక్తి చూపించి విజయం సాధించడం అనేది పరిహారం కిందకి వస్తుంది. ఓకేనా. తర్వాత ఉదాత్తీకరణం. ఓకేనా. ఉదాత్తీకరణం అంటే ఏంటంటే సంఘం ఆమోదించని చర్యలను సంఘం ఆమోదించే విధంగా చేసుకోవడం. సంఘం ఆమోదించే విధంగా చేసుకోవడమే ఈ యొక్క ఉదాత్తీకరణం. ఉదాహరణకు మైక్ టైసన్కి వీధి పోరాటాలు చేయడం అంటే ఇష్టం. అతను ఏం చేశాడంటే కిక్ బాక్సింగ్లో పాల్గొని ఎదుటి వ్యక్తి మీద విజయం సాధిస్తూ ప్రజలందరి మన్ననలు పొందాడు. సో తర్వాత చూసుకున్నట్లయితే తాదాత్మీకరణం. ఓకేనా. ఈ తాదాత్మీకరణం అంటే ఏంటంటే తను సాధించలేని విషయాన్ని ఇతరులు సాధించినప్పుడు తనే సాధించినట్లుగా భావిస్తాడు మనిషి. అతను సాధించలేని విషయాలను వేరొకరు సాధించినప్పుడు తనే సాధించినట్లుగా భావిస్తాడు. వరల్డ్ కప్ భారత్ గెలిచినప్పుడు ఆ యొక్క కప్ని సచిన్ టెండూల్కర్ అందుకున్నప్పుడు మనమే ఆ యొక్క కప్ను అందుకున్నట్టుగా మనం భావిస్తాం. సో ఇదొక విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఐఏఎస్ కాలేని వ్యక్తి ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ని స్థాపించి ఐఏఎస్లను తీర్చిదిద్ది ఐఏఎస్లుగా సెలెక్ట్ అయిన తర్వాత నా యొక్క స్టూడెంట్స్ ఐఏఎస్ అయితే నేను కూడా ఐఏఎస్ అయ్యాను అన్నట్టు ఫీల్ అవుతుంటారు చాలామంది. పాఠశాల స్థాయిలో చూసుకున్నట్లయితే మన యొక్క తరగతి గదిలోని విద్యార్థి ఫస్ట్ ర్యాంక్ స్టేట్ ఫస్ట్ సాధిస్తే వారి యొక్క ఉపాధ్యాయులు తానే సాధించాను అని సంబరపడతారు. సో ఆ యొక్క ఉదాహరణగా మనం చూసుకోవచ్చు. తర్వాత వ్యక్తీకరణం ఒక రక్షతంత్రం ఉంది. దీని గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. వ్యక్తీకరణం అంటే మనసులోని గుణాన్ని యథాతథంగా చెప్పేస్తాం మనం. ఇప్పుడు ఓకేనా. వ్యక్తీకరణం అంటే మనసులోని గుణాన్ని యథాతథంగా చెప్పేయడం అనమాట. పరీక్షల్లో మార్కులు తగ్గినందుకు ఒక విద్యార్థి తన బాధను యథాతథంగా తన తల్లిదండ్రులకు చెప్పేయడం. ఉదాహరణకు ఏమైందిరా నీకు పరీక్షలు ఎందుకు మార్కులు తగ్గినాయని పేరెంట్స్ అడిగితే పలానా కారణం ఇంకా ఏది తప్పుడు కారణం చెప్పకుండా టీచర్ బాగోలేదనో ఆ పాఠశాల నచ్చలేదనో నాకు ఈ సబ్జెక్ట్ కఠినంగా ఉందనో సింపుల్గా చెప్పేస్తారన్నమాట. సో దాన్ని మనం వ్యక్తీకరణ అంటే మన భావాలను ఇంకా చెప్పాడు అనమాట, ఉన్నట్లుగా చెప్పాడు. తర్వాత చూసుకున్నట్లయితే ప్రాయశ్చిత్తం. చేసిన తప్పుకు బహిరంగ క్షమాపణ కోరడం అనేది మనం ప్రాయశ్చిత్తంగా చేసుకోవచ్చు. తల్లిదండ్రులు మరణిస్తే విరివిగా దాన ధర్మాలు చేయడం. అదేవిధంగా లంచం తీసుకున్న ఉద్యోగి భయంతో గుళ్ళు గోపురాలు విరాళాలు ఇవ్వడం. మనం చేసిన తప్పులకు దేవుడు క్షమిస్తాడు అన్నట్టుగా ప్రాయశ్చిత్తం చేస్తూ ఉంటాం కదా, ప్రాయశ్చిత్తం చేసుకోమని. సో ఆ యొక్క విషయాలు అన్నమాట. అదేవిధంగా ఇంకొక రంగం చూసినట్టయితే తప్పించుకోవాలని చూసే రక్షతంత్రాల్లో మొట్టమొదటిది చాలా ఇంపార్టెంట్, స్వైర కల్పన. ఈ స్వైర కల్పన అంటే సింపుల్గా పగటి కళ్ళు కనడం, అదేవిధంగా మనం గాల్లో మేడలు కట్టుకోవడం అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చండి. ఈ ఎక్కువగా చూసుకున్నట్లయితే కౌమార దశలోనే యువకుల్లో ఎవరైతే ఉన్నారో టీనేజ్ పిల్లలు ఎక్కువగా ఉంటుంది. వారి యొక్క నిద్రపోయేటప్పుడు హీరోయిన్తో ఉన్నట్టుగా అబ్బాయిలు అమ్మాయిలు చూసుకున్నట్లయితే తమకు ఇష్టమైన హీరోతో ఫోటోలు దిగుతున్నట్టు ఇంకా చాలా రకాలుగా వీరు ఊహించుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఐఏఎస్ సాధించలేని వ్యక్తి ప్రిపేర్ అవుతున్న వ్యక్తి ఐఏఎస్ సాధించేసినట్టుగా ఇలా స్వైర కల్పనలో కనడం అనేది జరుగుతుంది. ఓకేనా. తర్వాత చూసుకున్నట్లయితే ప్రతిగమనం అంటే పెద్దవాళ్ళైన వ్యక్తులు
వ్యక్తులు పెద్దవాళ్ళు అయినప్పటికీ చిన్నపిల్లల వల్లే ఏడుస్తూ ఉంటారు. ఇప్పుడు ఎంబీబీఎస్ సీటు సాధించలేని వ్యక్తి, ఆ యొక్క ఎంట్రన్స్ రాసిన వ్యక్తి ఒక్క మార్కుతో పోయినట్లయితే చిన్న పిల్లాడిగా ఏడ్ చేయడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. అంటే వారి యొక్క ఉద్వేగాలను వారు వెలిబిచ్చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు ఈ కుటుంబంలో ఎవరైనా మరణించినా వారి యొక్క ఉద్వేగాన్ని ఆపుకోలేక ఆ చిన్న పిల్లాడిలో ఏడ్ చేయడం అనేది మనం చూస్తూ ఉంటాం సమాజంలో. సో దీన్ని మనం ప్రతిగమనంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఉపసంహరణ అంటే వ్యాకులత కలిగించే సంఘటనల నుండి ముందుగానే తప్పుకోవడం. కలిగించే సంఘటనల నుండి ముందుగానే తప్పుకోవడం అంటే ఇప్పుడు ఒక పెద్ద డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. ఆ యొక్క డ్రాయింగ్ కాంపిటీషన్లో పాల్గొన్న విద్యార్థిని ఏం చేసిందంటే, అమ్మో బాబు ఇంత పెద్ద కాంపిటీషన్ ఉందా, నేను ఇందులో విజయం సాధించలేము అని చెప్పి ఇచ్చిన పేరుని మళ్ళీ వెనక్కి తీసుకోవడం అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఈ విధంగా అనమాట. ఇంకా చెప్పాలంటే మంచి కారణం, పరీక్షకు హాజరవ్వాలని ప్రయత్నించే విద్యార్థి, బాబాయ్ నేను పరీక్షకు బాగా ప్రిపేర్ అవ్వలేదు, ఎందుకు అనవసరం తక్కువ మార్కులు వస్తాయి అని చెప్పి ముందుగానే పరీక్షకు వెళ్లకుండా ఆగిపోతారు. సో ఇది ఉపసంహరణకు మంచి ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. తర్వాత రక్షాతంత్రం చూసినట్లయితే సానుభూతి అంటే జాలి, దయ అనేది ఇతరులు మన మీద చూపించేలా చేసుకోవడం అంట. ఇప్పుడు ప్రధానోపాధ్యాయుడు ఒక పిల్లవాడికి, నువ్వు స్కూల్కి రాలేదంటే మా తాతగారికి పలానా యాక్సిడెంట్ అయిందనో ఏదో ఒకటి అబద్ధం చెప్పి అతన్ని యాక్సిడెంట్ అయిందంటే వెంటనే మనం మనుషులం కదా, వెంటనే మనం ఉద్వేగంగా అవునా బాబోయ్ అనుకుంటా అతని మీద విపరీతమైన ప్రేమని చూపిస్తాం. మీ తాతగారు బాగున్నారా అని చెప్పి అతని మీద జాలి దయ అనేది చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం మనిషి అనేవాడు తమ యొక్క సమస్యల నుంచి భయపడడానికి సానుభూతిని పొందడానికి ప్రయత్నిస్తాడు. ఓకేనా. తర్వాత చూసుకున్నట్లయితే ప్రచర్య నిర్మితి అంటే మన యొక్క ఆలోచనలకు ఆలోచనకు భిన్నంగా ఉండడం. ఇప్పుడు మీకు ఎవరైనా తిట్టాలని ఉంది కానీ మీరు హే బాగున్నారా అని చెప్పి మర్యాదగా ప్రేమపూర్వకంగా పిలవడం అనమాట. ఓకేనా. అంటే వ్యక్తి తన మనసులో ఉన్న ఆలోచనలకు భిన్నంగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. ఓకేనా. అంటే తిట్టాల్సిన వ్యక్తిని పొగడాల్సిన వ్యక్తిని తిట్టడం అన్నట్టు ఆ విధంగా ఉన్నట్లే దాన్ని మనం ప్రచర్య నిర్మితి అని చెప్తాం. అదేవిధంగా ఇంకొక చివరి రక్షాతంత్రం బౌద్ధీకరణం అంటే ఏంటంటే బాధ భయం కలిగించే పరిస్థితుల నుండి భౌతిక నిర్వచనాలతో వాని అనుభూతిని పూర్తిగా దూరం చేసుకోవడం. ఇప్పుడు అంటే సింపుల్గా ఏంటంటే, ఇప్పుడు కుటుంబంలోని వ్యక్తి ఎవరైనా చనిపోయినట్లయితే మనం ఏం చెప్తామంటే, పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వారికి మళ్ళీ తిరిగి జన్మం తప్పదు అని ఒక భౌతిక నిర్వచనాలు వేదాంతాలు వల్లవేస్తుంటారు. ఓకేనా. సో ఇలాంటి వాటిని మనం బౌద్ధీకరణం అని చెప్పుకుంటాం. ఫ్రెండ్స్, ఈ విధంగా రక్షాతంత్రాల గురించి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని నేనైతే అనుకుంటున్నాను. సో చిన్న తప్పులు ఉంటే దాన్ని పెద్ద మనసుతో క్షమించండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అంతా ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో వేయండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో ఇప్పటి నుంచి ఆడే క్లాసెస్ అనేది రెడీ చేస్తాను. ఇంకో 3 monthsలో మనకి డిఎస్సి ఉంటుంది కాబట్టి అప్పటిలోపు మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ప్రతి దాని నుంచి క్వశ్చన్స్ తయారు చేయడం కానీ అలాగే మెటీరియల్ ఇవ్వడం కానీ తప్పకుండా చేస్తాను. కొంచెం టైం ఇవ్వండి నాకు, అందరికీ ఒక్కొక్కటిగా తయారు చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ టు ఆల్.